సర్వకృపానిరేగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ నినివే పట్టణాన్ని రక్షించినందుకు, కాపాడినందుకు యోనా గారికి కోపం వచ్చిందట. బాధపడి చిచ్చిచి నేను ఇక బ్రతుకుటి కంటే చచ్చిపోవడం మేలయ్యా, యెహోవా నన్ను చంపేసేయి అని ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుని అసలు ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని తూర్పు తట్టున బస చేసి అక్కడ ఒక పందిరి ఒకటి వేసుకొని కూర్చుని ఉన్నాడట. కూర్చుని చూస్తున్నాడట అసలు ఈ పట్టణం పరిస్థితి ఏంటో చూద్దామని. చూస్తూ ఉంటే ఎంతలో దేవుడు మహామేధావి, అత్యంత కృపగలిగిన, అపార జ్ఞాన సమృద్ధి కలిగిన దేవాది దేవుడు తన జ్ఞానంతో ఒక పని చేశారు. ఏంటంటే, ఈ యోనా ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడ ఒక సొర చెట్టును మొలిపించారట. మొలిపిస్తే అది రాత్రికి రాత్రే చక్కగా చెట్టు పెరిగిపోయింది. తెల్లవారి మంచి నీడనిచ్చింది. ఎంత హాయిగా ఉంది ఈ చెట్టు నీడ అని యోనా బహు సంతోషించాడట. అట్లాంటి ఆ స్థితిని దేవుడు అక్కడ కల్పించారు. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నువ్వు కూడా చాలా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ప్రమాదాలు గుండా వెళుతున్నప్పుడు, జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురుపడినప్పుడు, సంభవించినప్పుడు నువ్వు కూడా ఇట్లానే ప్రార్థన చేస్తావు. ఇక నన్ను చంపేసేయి, నేను బ్రతకకూడదు, ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతుకు వల్ల ఏంటి ప్రయోజనం? యోనా గారు అదే ప్రార్థన చేశారు. ఏంటంటే, ఇక నేను బ్రతుకుండకూడదు, నన్ను చంపేసేయి అని ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు కూడా నేస్తమా, ఇక ఈ బ్రతుకు ఇంతటితో ముగించాలి అని కోరుకుంటూ ఉన్నావా? నీ బ్రతుకు ముగించడానికి నువ్వెవరివయ్యా? అమ్మ కడుపులో నన్ను పుట్టించు దేవా అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను పుట్టించారా? నన్ను చంపేసేయి అని నువ్వు అడిగితే నిన్ను చంపడానికి నువ్వు ఆ ప్రార్థన ఏం చేయక్కర్లా. అది నీ పని కాదు, అది దేవుని పని. దేవుడు చేస్తారు. అసలు నిన్నెందుకు పుట్టించారో ఈ భూమి మీద, నిన్నెందుకు తీసుకుని వచ్చారో ఆ పని నువ్వు చెయ్యి. నీ పని, నీ విధిని నువ్వు సక్రమముగా నిర్వర్తించు. దేవుని పని దేవుడు చేస్తారు. కష్టం వచ్చినంత మాత్రాన చచ్చిపోవాలనుకుంటే జీవితంలో ఎన్నిసార్లు చనిపోవాలి నువ్వు? ఎప్పుడో చనిపోయి ఉండేవానివిగా. మరలా ఈరోజు ఈ ప్రార్థన చేయడానికి, ఈ కోరిక కోరడానికి నువ్వనే మనిషివి ఉండకపోదువు కదా. నేస్తమా, జీవితంలో ఎదురుపడే ప్రతి సమస్యకి పరిష్కారము చావే అయితే ఈ ప్రపంచంలో ఈరోజు ఎంతమంది మనుషులు ఉండేవాళ్ళు కారు. ఎందుకంటే సమస్య లేని మనిషి ఎవ్వరూ ఉండరు. అందరి బ్రతుకుల్లోనూ కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, చింతలు వస్తాయి, ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురు పడుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు నీ పక్షాన ఉన్నారు. యోనా కొరకు ఈ సొర చెట్టును మొలిపించిన దేవుడు నీ బ్రతుకులో కూడా నీవు ఊహించకుండా అనేకమైన ఆశీర్వాదములిచ్చి, దీవెనలిచ్చి, మేలులు అనుగ్రహించి నిన్ను సంతోషించేటట్టు దేవుడు చేస్తారు. యోనా బహుగా సంతోషించినట్లుగా దేవుడు తన కృపని అనుగ్రహించారు. అట్లానే నీ బ్రతుకులో కూడా దేవుడు మేలు చేస్తారు. నేస్తమా, దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో భక్తితో ఉండు, విశ్వాసముతో ఉండు. దేవుని ప్రణాళికలు నీ పట్ల ఉన్నతముగా ఉన్నాయి. నీవేమో చాలా హీనముగా ఆలోచిస్తూ ఉన్నావు. నిన్ను హీనునిగా దేవుడు చేయలా, ఉన్నతునిగా దేవుడు చేశారు. ఆ ఉన్నతమైన పిలుపుకు తగ్గట్లుగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నము చెయ్యి. దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తారు. ఉన్నతమైన మేలులు, ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. తన కృపచేత నిన్ను జీవింపచేస్తారు. చివరికి నిత్య జీవమునకు నిన్ను వారసునిగా చేస్తారు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమాజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మేలులతో హృదయాలు తృప్తిపరచండి తండ్రి. ఈ దినము పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమును ప్రసాదించండి, ధైర్యమునివ్వండి. పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును
పొందే మహాకృపను అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మీ కృపాక్షేమములు బిడ్డలు వెంట రానివ్వండి. మా ప్రియుల కుటుంబములలో ఉన్న నాయన వృద్ధులను, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యమునిచ్చి మీ కృపను ప్రసాదించి నడిపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. దేని కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆ ఆశీర్వాదమునిచ్చి సంతోషింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధుల్లో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి తండ్రి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ముందు వెనుకలు, కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించి కుటుంబాల్లో మీ ఆశీర్వాదమునిచ్చి జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.